అందరికీ నమస్కారం. నేను కేవీఆర్ మహేంద్ర, దొరసాని ఫిలిం డైరెక్టర్. ఈ సినిమా రేపు జూలై 12th రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పడిన ఒక బీజం దొరసాని ఇలా ఉంటుంది అనే ఒక ఊహారూపమే ఈరోజు దొరసాని సినిమాగా ఫామ్ అయింది. దొరసాని సినిమాలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఒక కొత్త సెటప్లో ఒక ప్రేమ కథను పెట్టి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా టెక్నికల్లీ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్రెష్ లుక్ కోసం రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తూ 80s సెటప్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అచీవ్ చేయడం కోసం బెస్ట్ కెమెరాస్ వాడుతూ ఓల్డ్ లెన్స్ వాడుతూ వైడ్ లెన్స్ వాడుతూ ఆ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అలాగే ఆ రియాలిటీ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం గాను సింక్ సౌండ్ అనే టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ ఏవైతే మాట్లాడుతున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రేక్షకులకు అందడం కోసం ఈ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించడం జరిగింది. రెగ్యులర్ ప్రేమ కథలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ సినిమాలో ఒక హానెస్టీతో, ఒక ప్యూరిటీతో, ఒక రియల్ క్యారెక్టర్స్గా ఉంటాయి. ఒక రాజు 80sలో అప్పటి ఎరా, అప్పటి సిస్టమ్, గడి దొర వ్యవస్థ, అందులో ఉండే ఒక దొరసాని అంటే ఒక రిజర్వ్ లైఫ్లో ఉండే ఒక దొరసాని ప్రేమలో బయట ఒక మామూలు పూర్ బాయ్ ఆ అమ్మాయి ప్రేమలో పడితే ఆ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయ్యి అది ఆ ప్రేమ కథ ఎలా ట్రావెల్ అయింది అనేది ఈ సినిమా కథగా ఉండబోతుంది. ఇది రెగ్యులర్ ప్రేమ కథ నుంచి ఇది ఇంకొక లెవెల్ తీసుకెళ్ళడానికి గాను చాలా హానెస్టీ, రియాలిటీ వీటన్నిటినీ అచీవ్ చేయడం జరిగింది. మీకు రేపు ఆడిటోరియంలో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు 80sకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆ వర్డ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి సినిమాకు మేము అంటే పడుతున్న ఎమోషనల్ అంటే చేస్తున్న ఎమోషనల్ జర్నీ లాగే దొరసానికి ఎమోషనల్ జర్నీకి కూడా ఒక డేట్ వచ్చేసింది. రేపు రిలీజ్ అవుతుంది దొరసాని. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 year జర్నీ. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు తాపత్రయం అంటే సినిమా ఎలా చేద్దాం, ఎలాంటి కథలు ఎత్తుకుదాము అని ఎప్పుడు మదన పడుతూ ఉంటాం. ఏదో కొత్తతనం ఉన్న సినిమాలే చేద్దామని డిసైడ్ చేసాము. సో అలా దాంట్లో ఆ సిరీస్లో భాగంగానే దొరసాని చాలా ఆకట్టుకుంది మహేంద్ర చెప్పిన కథ. సో నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రులు అడిగాడు, ఎందుకు దొరసాని ఎందుకు చూడాలి, ఒక టాప్ 5 points చెప్పని ఇంతకుముందే ఈ ప్రెస్ మీటింగ్ ముందు అడిగారనమాట. సో నాకు అలవోకగా ఒక 5 points వచ్చేసాయి. దొరసాని ఎందుకు చూడాలి టాప్ 5 points అంటే, మనం తెలుగులో ఈ మధ్యకాలంలో మంచి కొత్త కొత్త కథలు వస్తున్నాయి. సో యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి స్టోరీ టెల్లింగ్. సో దాంట్లో భాగంగానే దొరసాని అసలు ఎవరిని అంటే నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. అంటే దీన్ని తీసుకున్న బ్యాక్డ్రాప్ 30 సంవత్సరాల క్రితం ఆ గడి కల్చర్, తెలంగాణలో ఉన్న గడి కల్చర్ బ్యాక్డ్రాప్లో నరేట్ చేసిన ఒక ప్యూరెస్ట్ లవ్ స్టోరీ అనమాట. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో జనరల్గా మనం ప్రేమ కథలు బాగా చూస్తూ ఉంటాం, మనం ఆదరిస్తాం. మనం జెన్యున్గా చెప్పిన ప్రతి ప్రేమ కథను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలానే దొరసాని చాలా జెన్యున్గా చెప్పిన ఇంటెన్స్ లవ్ స్టోరీ అనమాట. సో దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ మన కేవీఆర్ మహేంద్రాస్ రైటింగ్, ద నరేటివ్ స్టైల్, దట్స్ అ టెర్రిఫిక్ నరేటివ్ స్టైల్. అండ్ థర్డ్ రీజన్ మన ఆనంద్ అండ్ శివాత్మిక, కొత్త వాళ్ళైనా కూడా దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. అంటే దేవకి, రాజు క్యారెక్టర్స్లో వాళ్ళు ఒదిగిపోయిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ ఒక 63 మంది కొత్త ఫేసులు. అంటే
సినిమాలలో యాక్ట్ చేయాలని ఎంతోమంది అనుకుంటా ఉంటారు. ఇది జెన్యున్గా డైరెక్టర్ నా ప్రతి క్యారెక్టర్కు ఆల్మోస్ట్ ఫ్రెష్ ఫేసెస్ కావాలని ఒక 4 నెలలు స్టార్ హంట్ చేసి తీసుకున్న 63 క్యారెక్టర్లు ఇప్పుడు తెర మీదకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాయి. అండ్ ఫిఫ్త్ రీజన్ ఈజ్ టెక్నికల్లీ హై స్టాండర్డ్. అంటే యూజ్డ్ యాజ్ డైరెక్టర్ మెన్షన్ సింక్ సౌండ్ కానీ కెమెరా వర్క్ కానీ దానికి తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఒక 30 years బ్యాక్ వెళ్ళి మనం చూడగలగాలి. సో మనం ఈ మధ్య కాలంలో రంగస్థలం చూసాం. ఒక 30 సంవత్సరాల క్రితం కథను మనం ఇప్పుడు రీక్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, మేము ఒక చిన్న సెటప్లో ఒక చిన్న సినిమా 30 సంవత్సరాల క్రితం వెళ్ళి నరేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న శ్రద్ధ అంత ఇంత కాదు. మేము దానికి సంబంధించిన అన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసాం అనమాట. సో దీస్ ఆర్ ద 5 రీజన్స్ మన దొరసాని చూడడానికి నేను చెప్పగలను, కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ సినిమా అంటే మనం ముందుకు తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే మా అందరికి నచ్చుతుంది, అంటే మేము చేసిన ప్రయత్నం కాబట్టి మా అందరికి నచ్చుతుంది అని చెప్పి నిన్న మన తెలుగు సినిమాలో ఉండే డైరెక్టర్స్ ఈ మధ్య కాలంలో జెన్యూన్గా కథలు చెప్పి హిట్ కొట్టిన డైరెక్టర్స్కి చూపించాము. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్తో చేసిన సందీప్ వంగాకు చూపించాము. హీ లవ్ ద మూవీ. అండ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్కి చూపెట్టాము. హీ లవ్డ్ ఇట్. అండ్ మన గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. అండ్ RX100 డైరెక్టర్ అజయ్ భూపతి గారు. అండ్ మన కల్కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నీది నాది ఒకే కథ వేణు ఉడుగుల, వీళ్ళందరూ చూసి అంటే దే సే దొరసాని అంటే ఒక నెక్స్ట్ లెవెల్ స్టోరీ నరేటివ్. అండ్ దే సెడ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మమ్మల్ని ఒక 30 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ ఉండే కాలంలోకి, అంటే అప్పుడు మా పేరెంట్స్ యంగ్స్టర్స్గా ఉన్న కాలంలోకి, మేము పుట్టిన ఆ సంవత్సరాల కాలంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు. సచ్ ఎ ఫెంటాస్టిక్ అండ్ ఇంటెన్స్ స్టోరీ అని చెప్పడం మాకు చాలా బలాన్ని ఇచ్చింది. సో ఇంకా రేపు మీ ముందుకు వస్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. మన అంటే దిస్ మూవీ అంటే విజయ్ దేవరకొండ చెప్పాడు, దిస్ మూవీ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ KVR మహేంద్ర, ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక. ఎస్, ఐ మీన్ ఇట్. చెస్. తెలియని వాళ్ళకి నా పేరు యష్ రంగినేని, జస్ట్ ఇన్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. మా ఊర్లో మా తాతయ్య ఉన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అంటే ఒక 30-40 years బ్యాక్ అంత చిన్నప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ కాలంలో 2019లో రీక్రియేట్ చేయడం అన్నది I thought it was an impossible task, but Mahendra and team have executed so well. మీరు చూస్తుంటే అదే రోజు ఆ రోజులో ఎట్లా ఉంది అన్నదే కనపడుతుంది సినిమా మొత్తంలో. ఎక్కడ కూడా అంటే ఫేక్ అనేది ఉండదు. అంత అథెంటిక్గా ఊళ్ళలో వెళ్ళి అంత రియల్ లొకేషన్స్లో చూసి సెలెక్ట్ చేసుకొని చేయడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. టు ద మీడియా, నేను శివాత్మిక రాజశేఖర్, ఆల్సో నోన్ యాజ్ దొరసాని. సినిమా ఎలా ఉంటుందో అని వీళ్ళ ముగ్గురు కంటే నేను బెటర్గా చెప్పలేను. కానీ ఇట్ ఈస్ ట్రూలీ రియల్ ఫిలిం. అంటే మన నిజ జీవితానికి చాలా చాలా దగ్గరైన ఒక సినిమా. మీరు చూస్తున్నంతసేపు ఒక మూవీ చూస్తున్నాం అన్నదానికంటే ఒక ఎక్స్పీరియన్స్ని లివ్ చేస్తారు అని నా నమ్మకం. అండ్ యష్ సార్ అన్నట్టు మా అందరికీ తెలియదు వాట్ వాజ్ 80s, అప్పుడు ఎలా ఉండేది, ఒక గడి అంటే ఏంటి, విలేజ్ అంటే ఏంటి అని. ఇఫ్ వీ డిడ్ అ గుడ్ జాబ్, దానికి క్రెడిట్ అంతా మహేంద్ర సార్కే ఇవ్వాలి. ఆయన అలా క్యారెక్టర్స్ని ఎక్కించి అలా కథ చెప్పారు. దట్స్ హిస్ స్కిల్ అండ్ టాలెంట్. టు శ్రీధర్ సార్ అండ్ యష్ సార్ అండ్ ఆల్ ఆర్ ప్రొడ్యూసర్స్, ఈ కథని ఇంత ప్యాషనేట్గా తీసినందుకు వీ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ సంతోష్, సన్నీ అండ్ శ్రవణ్, these three are a part of the 63 new faces and the both of us. మేమందరం ఒక బంచ్ ఆఫ్ న్యూ కమర్స్ ఒక సినిమా చేసి రేపు మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారు, ప్రేమిస్తారు అండ్ మా సినిమా నచ్చితే దాన్ని పెద్ద హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.
And about our team, Prashant sir or Sunny sir, they've all done a great job, but nakante repu cinema release ayinappudu it'll speak better. So yeah, thank you. Please support us and keep blessing us. అట్లా అలవాటు అయిపోయింది. ఐ విల్ గివ్ దెమ్ ద మైక్ సో దట్ దే కెన్ సే ఎ ఫ్యూ వర్డ్స్ నా. Thanks to producers Madhura Sridhar sir and Yash Ranganeni sir, and a very big thanks throughout our life, life మొత్తంలో we will be thankful to Mahendra Anna. ఏవో చిన్న చిత్క షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటూ ఎవరో ఒకరు చూస్తారు, ఎప్పుడో ఒకసారి పిలుస్తారనే ఆశలతో ఉన్నప్పుడు సడన్గా ఇట్లా ఒక తెలంగాణ బేస్డ్ మూవీ తీస్తున్నారని తెలిసి వెళ్ళి కలిసి ఆడిషన్స్ ఇచ్చి చాలా మందిలో ఫైనల్గా సెలెక్ట్ అయ్యి వీ హ్యాడ్ ద వర్క్ షాప్. ఒక 1 month 20 days అట్లా వర్క్ షాప్ జరిగింది. ఆనంద్ దేవరకొండ హీరో అని అన్నారు. ఫస్ట్ డే వెళ్ళంగానే అరే విజయ్ దేవరకొండ బ్రదర్ అనుకున్నాం. విత్ ఇన్ 2 daysలో ఆనంద్ దేవరకొండ అవర్ బ్రదర్ అయిపోయిండు, మా బ్రదర్ అయిపోయిండు. సో వర్క్ షాప్లో నిజంగా ఎంత వి గాట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఆ వర్క్ షాప్ జరుగుతున్న ప్రతిరోజు స్క్రిప్ట్ వర్క్లు, ప్రొడక్షన్ వర్క్లు ఇవన్నీ చేసుకుంటూ అందరు అంటున్నారు ఇప్పుడు సినిమా చూసిన పెద్దవాళ్ళందరూ హీరో ఫ్రెండ్స్ బాగా చేసినారు, అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ విజయ్ అన్న ఆల్సో, హీరో ఫ్రెండ్స్ భలే చేసినారు అని అన్నారు. నాకు ఆడిషన్ మహేంద్ర సార్ చేశారు. ఎట్లా అంటే నాకేం తెలియదు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్లో కొత్తగా యాక్టింగ్ చేయాలి, ఏదో ఒకటి చూసుకోవాలి అని ఫోటోగ్రఫీ నాకు ఇష్టం పిచ్చి. అయితే ఇండస్ట్రీకి రావడానికి చాలా ప్రయత్నాలు చేసిన. మహేంద్ర సార్ ఆడిషన్స్ పెట్టిండు. అయితే నాకు మా అన్న చెప్పిండు, ఒక అన్న నితిన్ అన్నని, సార్ దగ్గరికి పోయినా యాక్టింగ్ చేయగలుగుతా అంటే లేదు సార్, ఊళ్ళో అప్పుడప్పుడు డ్రామాలు స్కూల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాని అని చెప్పా. ఒకసారి చెయ్యి అన్నాడు. చేసిన తర్వాత కిందికి మీరు చూసిన తర్వాత ఓకే అని ఒక 4-5 times ఆఫీస్కి పిలిపించుకొని ఓకే అని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటికాడ ఊరికి వెళ్ళిన తర్వాత మా నాన్నకి చెప్పిన, నాన్న ఇట్లా జీవిత రాజశేఖర్ వాళ్ళు మళ్ళీ ఆనంద్ దేవరకొండ పక్కన యాక్టింగ్ చేస్తున్నానా అంటే, ఏ ఊకూర వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ అనే మాట్లాడేది ఇంటికాడ. అయితే ఇక్కడ వర్క్షాప్ చేస్తున్నంతసేపు ఎట్లా అంటే ఆనంద్ బ్రో ఎట్లున్నాడంటే మాకు అసలు చెప్పుకోలే, విజయ్ అన్న వాళ్ళ తమ్ముడు విజయ్ అంటే ఒక స్టార్ అది ఇది అనుకున్నాను. అసలు ఆడిషన్లో అసలు విజయ్ అన్న కాదు, అసలు మా బ్రదర్ ట్రీట్ చేసినాం. ఇంకోటి మాకు యాక్టింగ్ కూడా తెలియకుండే ఆనంద్ వచ్చి ఇట్లా చేయాలిరా, ఇప్పుడు ఇట్లుండాలి, ఇట్లా తీసుకోవాలి, వాళ్ళని ఇట్లా కన్వర్జేషన్ చేసుకోవాలని బాగా ట్రీట్ చేసిండు. ఇంకా మా దొరసాని గురించి అయితే